పెట్టుకొని ఆ లోపల మనకి రూమ్ ఉంటుంది, ఇలా రూమ్ ఉంటుంది. ఆ రూమ్లోకి మనం వెళ్ళినప్పుడు ఎక్కువ శక్తి ఉంటుంది కాబట్టి ధ్యానంలో కూర్చోగానే తొందరగా ఆలోచనలు లేని స్థితికి వెళ్తాము. అలాగే మనం ఇది కూడా ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఇది మామూలుది కాదు, ఇది రాగి కదా, చాలా బాగా పనిచేస్తుంది. అందుకనే పిరమిడ్ అంటే ఏంటిదంటే విశ్వశక్తిని ఎక్కువగా ఆకర్షించే ఏకైక కట్టడం. అలాగే గోపురం, ముడి గోపురం సేమ్ ఇలాగే ఉంటుంది. ఇదేంటంటే నీళ్ళ మీద పెడితే నీటిని శుద్ధి చేస్తుంది, ఆహారం మీద పెడితే ఆహారాన్ని శుద్ధి చేస్తుంది. మనం ఇలా ఒక క్యాప్ లాగా, ఇప్పుడు ఇది ఒక టేబుల్ అనుకుందాం, దీని మీద కింద టమాటా పెట్టి ఇలా పెడదాం, గ్యాప్ ఉండాలి, ఇలా మూసేయదు, ఇలా పెట్టి దీని మీద ఒక టమాటా, అక్కడ బయట ఒక టమాటా పెట్టాలి. దీని ముందున్న టమాటా చెడిపోకుండా, అంటే తోలు కొంచెం ఇలా దగ్గరికి వస్తుంది కానీ లోపల మాత్రం ఫ్రెష్గా ఉంటుంది. అక్కడ బయట ఉన్న టమాటా మురిగిపోతుంది. అర్థమైంది? ఇప్పుడు ఈ కవర్ ఏదైనా పెట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. మనం ధ్యానం చేసినప్పుడు తలపైన ఇలా క్యాప్ లాగా పెట్టుకొని ఇది ఇలా పెట్టుకోవాలి. ధ్యానం అయిన తర్వాత ఏం చేయాలో ఈ కోణం కాపాడుకోవాలి. మీరు తీసుకుంటే ఒకవేళ ఈ కోణం చాలా ఇక్కడ ఎక్కడ ధ్యానం అయినా నో ప్రాబ్లం, ఇది కావాలి. మళ్ళీ దీన్ని తీసి ధ్యానం అయిన తర్వాత వాటర్ ధ్యానం ఉంటే మనం తాగేసి దానిపైన పెట్టుకోవాలి. లేదంటే పిల్లలు తినే ఫుడ్ పైన కూడా గ్యాప్ ఉంచాలి, ఇలా ముసేయండి, మిగిలిపోతుంది, ఇలా ఉంచాలి, కొంచెం గాలి తగ్గ. ఓకే, నెక్స్ట్ ఎంత అపార శక్తి వస్తుందో ఇది మనకి కడతాలు చూసిన వాళ్ళకి అర్థమైంది. కడతాలో పెద్ద పిరమిడ్ ఉంది కదా, కొత్త వాళ్ళకి కొంచెం తెలియదు కాబట్టి పూల పైన కట్టిన పిరమిడ్లలో స్టోన్ పెడతారు. ఆ స్టోన్ చూడండి మెరుస్తున్నది, ఇక్కడ స్టోన్ పెడతారు. ఆ స్టోన్ ఆకర్షిస్తారు అన్నట్టు గుణ శక్తిని.